dear students, ఆంధ్రప్రదేశ్ కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారి LMS పోర్టల్లోనికి స్వాగతం. నా పేరు డాక్టర్ శచీదేవి, జువాలజీ లెక్చరర్, ప్రభుత్వ పురుషుల కళాశాల, కడప. ఈ వీడియో లెసన్లో వర్మీకల్చర్ అనే పాఠ్యాంశం గురించి అధ్యయనం చేద్దాం. మొదటగా అధ్యయన ప్రయోజనాలు. ఈ వీడియో లెసన్ ద్వారా వర్మీకల్చర్ యొక్క నిర్వచనము, పరిధి, ప్రాముఖ్యత, వర్మీకల్చర్ విధానం, అందులో ఉపయోగించే వివిధ రకాల వానపాముల జాతులు, వర్మీ కంపోస్ట్, దాని ఆర్థిక ప్రాముఖ్యత మొదలైన అంశాలను గురించి వివరంగా తెలుసుకుందాం. వర్మీకల్చర్ అనగానేమి? వానపాములను ఉపయోగించి శాస్త్రీయ పద్ధతిలో ఎరువును తయారు చేయటాన్ని వర్మీకల్చర్ అని అంటారు. వానపాముల విసర్జితాలను వర్మీ కంపోస్ట్ అని అంటారు. వర్మీకల్చర్లో ఉపయోగించే వానపాములు అనిలిడా వర్గంలోని ఆలిగోకీట విభాగానికి చెందిన జీవులు. ఇవి తేమ నేలలలో బొరియలు చేసుకుని నివసిస్తూ కుళ్ళుతున్నటువంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఇలా మట్టిని, ఇతర వ్యర్థాలను తిని సేంద్రియ ఎరువును విసర్జించి నేల యొక్క సారాన్ని పెంచుతాయి. వానపాములు నేల పైపొరలలో బొరియలు చేసుకుని నివసించటం వలన నేల పైపొర వదులుగా మారి వాటి విసర్జితాల వల్ల సారవంతంగా మారుతుంది. తద్వారా పంటల యొక్క వేర్లకు ఆక్సిజన్ సరఫరా అవటమే కాకుండా ఎరువును అందచేస్తాయి. అందువలన వానపాములను రైతుల మిత్రుడు అని పేర్కొంటాము. ఇక వర్మీకల్చర్ చరిత్ర గురించి చూస్తే 1950లో మొదటిసారిగా అమెరికా దేశంలో చేపల ఆహారం కోసం వానపాములను పెంచటం ప్రారంభించారు. తర్వాత 1980లో అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్ అనగా లండన్ దేశాల్లో సేంద్రియ వ్యర్థాల నుంచి వర్మీకల్చర్ ద్వారా వర్మీ కంపోస్ట్ని తయారు చేశారు. ఇది క్రమంగా మొదలై వివిధ దేశాల్లో 2004 కల్లా వాణిజ్యపరమైన వర్మీ కంపోస్ట్ పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. ప్రస్తుతం మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో పెద్ద తరహా పరిశ్రమ స్థాయి నుంచి చిన్న తరహా కాటేజ్ స్థాయి వరకు వర్మీ కంపోస్ట్ యూనిట్లు అనేవి నెలకొల్పబడ్డాయి. వర్మీకల్చర్ ప్రక్రియలో ఈ క్రింది దశలు ఉంటాయి. అవి బెడ్డింగ్ లేదా బెడ్ని ఏర్పాటు చేయుట, వ్యర్థాల సేకరణ, బెడ్లలో వ్యర్థాలను నింపుట, వానపాములను ఎంపిక చేసుకొనుట, ఎరువు తయారీకి కావలసినటువంటి యాజమాన్య పద్ధతులను పాటించటం. ఇవి వర్మీ కంపోస్ట్ ప్రక్రియలో మనకు కనిపించేటటువంటి వివిధ దశలు. మొదటి దశ అయినటువంటి బెడ్డింగ్ లేదా బెడ్ని ఏర్పాటు చేయటం గురించి తెలుసుకుందాం. వర్మీకల్చర్ కోసం నిర్మింపబడే బెడ్లను సాధారణంగా చెట్ల నీడల్లో కానీ లేదా ప్రత్యేకమైన షెడ్లను నిర్మించి కానీ ఏర్పాటు చేస్తారు. చెట్ల నీడలో ఆరుబయట నిర్మించే బెడ్లను
ఓపెన్ బెడ్డింగ్ సిస్టమ్ అని అంటారు. అందుబాటులో ఉన్న వనరులను బట్టి వివిధ రకాలైన బెడ్లను మనం నిర్మించుకోవచ్చు. సాధారణంగా బెడ్లను ఇటుకలు, నాపరాలను ఉపయోగించి నిర్మిస్తారు. బెడ్లను ఎత్తైన ప్రదేశంలో నిర్మించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ ప్రదేశంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే వానపాములు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు కాబట్టి ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా మనం చూసుకుంటూ ఉండాలి. బెడ్లకు కావలసిన కొలతలు చూస్తే ఎత్తు 2.5 అడుగులు, వెడల్పు 6 అడుగులు ఉండే విధంగా నిర్మించుకోవాలి. బెడ్ యొక్క పొడవు వీలును బట్టి ఎంతైనా పెంచుకోవచ్చు. బెడ్ను నిర్మించే విధానంలో వచ్చిన ఆధునిక పద్ధతిని 4 ఛాంబర్ బెడ్ సిస్టమ్ అంటారు. ఈ విధానంలో 4 గదులను దీర్ఘచతురస్రాకారంలో ఒకే దగ్గర కలిపి నిర్మిస్తారు. ఒక గది నుండి మరొక గదికి కలిపేటటువంటి రంధ్రాలు ఉంటాయి. ఈ గదుల కొలతలు కూడా 2.5 మరియు 6 అడుగులుగానే ఉంటాయి. ఈ విధానంలో నిరంతరం ఎరువును పొందేందుకు వీలుగా ఉంటుంది. ఒక్కొక్క నెల సమయంతో 4 గదులను వ్యర్థాలతో నింపుతారు. గదుల మధ్య రంధ్రాలు ఉండటం వలన ఎరువు సేకరణ సమయంలో వానపాములు ఒక గది నుంచి మరొక గదికి వెళతాయి. కావున ఎరువును సేకరించేటప్పుడు వానపాములకు ఎటువంటి నష్టం ఉండదు. ఆధునిక పద్ధతిలో మనం చూసినట్లయితే బెడ్లను పెద్ద పెద్ద షెడ్లలో నిర్మించడం జరుగుతుంది. దీనివల్ల నీటి వృధా తగ్గుతుంది. ఎరువు తయారీకి కావలసిన ఉష్ణోగ్రతను మనం కల్పించవచ్చు. బెడ్ యొక్క అడుగు భాగం దృఢంగా కాంక్రీట్తో నిర్మించాలి. లేనట్లయితే వానపాములు భూమి లోపలికి బొరియలు చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. బెడ్లకు బదులు కుండలను, సిమెంట్ ట్యాంకులను, చెక్క పెట్టెలను కూడా వానపాములను పెంచటానికి ఉపయోగిస్తారు. వర్మీకల్చర్ విధానంలో రెండవ దశ వ్యర్థాల సేకరణ. బెడ్లను నిర్మించుకున్న తర్వాత రెండవ దశలో మనం వ్యర్థాలను సేకరిస్తాము. సాధారణంగా పశువుల పేడ, జొన్న, మొక్కజొన్న, ప్రత్తి వంటి వ్యవసాయ పంట మిగుళ్లను ఎరువు తయారీకి ఉపయోగిస్తారు. వీటితో పాటు పేపర్, అట్ట ముక్కలు, వంటగది వ్యర్థాలను కూడా మనం బెడ్ల తయారీలో ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ పశువుల పేడ సమృద్ధిగా లభిస్తున్నట్లయితే 50 నుంచి 70% పశువుల పేడను, మిగిలిన 30% వివిధ వ్యర్థాలను ఉపయోగించుకోవచ్చు. పశువుల పేడ లభించని పక్షంలో 10 నుంచి 15% పేడను, మిగతా దాన్ని వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగిస్తారు. వ్యర్థాలను బెడ్లలో నింపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించవలసి ఉంటుంది. వ్యర్థాలలో ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు, గాజు ముక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే వ్యర్థాలను ఒక క్రమ పద్ధతిలో పేర్చుకుంటూ రావాలి. అనగా కుళ్ళిపోవటానికి ఎక్కువ సమయం తీసుకునే వాటిని అడుగు భాగంలో, తక్కువ సమయం పట్టేటటువంటి వ్యర్థాలను
పై భాగంలో పేర్చుకుంటూ రావాలి. ఇలా వ్యర్థాలను పొరలు పొరలుగా వేస్తూ ఒక్కో పొర కనీసం 8 అంగుళాలు ఉండేటట్లు చూసుకోవాలి. వ్యర్థాలలో ప్రతి 100 కిలో వ్యర్థాలకు 10 కిలోల పశువుల పేడ, 10 లీటర్ల నీరు, 4 కిలోల రాక్ ఫాస్ఫేట్ అనగా ఎరువుల తయారీలో ఉపయోగించేటటువంటి ఫాస్ఫరస్. సో 4 కిలోల రాక్ ఫాస్ఫేట్ లేదా మార్కెట్లో లభించేటటువంటి డీకంపోజ్డ్ ద్రావణంను చల్లాలి. మనకు రెండవ దశలో బెడ్లను నిర్మించుకోవటం మరియు బెడ్లను వ్యర్థాలతో నింపుకోవటం కూడా పూర్తి చేశాము. ఇక ఇప్పుడు బెడ్లలో వానపాములను వదలాల్సి ఉంటుంది. వర్మీకల్చర్లో ఎటువంటి వానపాములను ఉపయోగిస్తారు, ఏ విధమైనటువంటి వానపాముల వలన మనకు దిగుబడి సమృద్ధిగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. వివిధ రకాలైనటువంటి వానపాములు నేలలో నివసిస్తాయి. కానీ వీటిలో కొన్ని మాత్రమే వర్మీకల్చర్లో ఉపయోగపడతాయి. ఎందువలనంటే పై నేలలో అంటే కింద లోతులో కాకుండా పై నేలల్లో ఉండే వానపాములను సాధారణంగా ఎంపిక చేస్తారు. అలాగే మన వాతావరణ పరిస్థితులు మరియు ఉష్ణోగ్రతకు అనుగుణమైనటువంటి వానపాములను మనం ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. సాధారణంగా ఉపయోగించే వానపాముల జాతులను చూద్దాం. అవి ఐసీనియా ఫెటిడా, ఫెరిటిమా ఎలాంగేటా, పెరియోనిస్ ఎక్స్కావేటస్, లుంబ్రికస్ రూబెల్లస్, ఫెరిటిమా ఏసియాటికా, యూడ్రిలస్ జాతులు, అలాగే మెగాస్కోలెక్స్ జాతులను సాధారణంగా వానపాములను వర్మికల్చర్లో ఉపయోగిస్తారు. మన దేశంలో ఎక్కువగా ఐసీనియా ఫెటిడా మరియు యూడ్రిలస్ యూగిని అనే వానపాములను వర్మీకల్చర్ విధానంలో ఉపయోగిస్తున్నారు. ఈ వానపాములు ఎరుపు, ఊదా రంగులో ఉండి 4 అంగుళాల పొడవు ఉంటాయి. ఐసీనియా ఫెటిడస్ మరియు యూడ్రిలస్ జాతులను పక్కనున్నటువంటి చిత్రాల్లో మీరు గమనించవచ్చు. ఇవి ముదురు ఎరుపు వర్ణం నుంచి ఊదా రంగులో ఉంటాయి. సాధారణంగా 4 అంగుళాల పొడవు ఉంటాయి. అంతేకాకుండా ఇవి భూమి ఉపరితలంలోనే నివసిస్తాయి కావున ఎరువు తయారీకి అనుకూలంగా ఉంటాయి. లోపలి పొరల్లో నివసించే వానపాములు వర్మీ కంపోస్ట్ తయారీకి అనుగుణంగా ఉండవు. బెడ్లలో వ్యర్థాలను పేర్చిన తర్వాత రోజుకు లేదా 2 రోజులకు ఒకసారి నీళ్లు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా నీళ్లు చల్లటం వలన వ్యర్థాలు కిణ్వన ప్రక్రియకు లోనై వాటిలో ఉన్న వేడిని బయటికి పోతుంది. ఇలా చేస్తూ 22వ రోజున బెడ్లపై వానపాములను వదలాలి. మనం ఈ చిత్రంలో గమనిస్తున్నట్లయితే వర్మీ కంపోస్ట్ బిన్లలో అంటే కంటైనర్లలో నీటిని చల్లుతున్నట్లుగా గమనించవచ్చు. సో ఉష్ణోగ్రత నియంత్రించేందుకు అలాగే కిణ్వన ప్రక్రియను మనం వేగవంతం చేసేందుకు ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారి నీళ్లు చల్లుతూ ఉండాలి. తర్వాత 22వ రోజున బెడ్లపై వానపాములను వదలాలి. 100 కిలోల వ్యర్థాలకు గాను 1 కేజీ వానపాములను వదలాల్సి ఉంటుంది.
సాధారణంగా 1 కేజీ వానపాముల్లో వాటి సంఖ్య 500 నుంచి 750 వరకు ఉంటుంది. సో ఈ విధంగా మనము చెట్ల నీడల్లో కానీ లేదా ప్రత్యేకంగా నిర్మించుకున్న షెడ్లలో కానీ ముందుగా బెడ్లను నిర్మించుకొని వాటిలో వ్యర్థాలను నింపుకున్న తర్వాత 22వ రోజున వానపాములను వదలాల్సి ఉంటుంది. బెడ్లలో వానపాములను వేసిన తరువాత 2 నుంచి 3 నెలల్లో వాటి సంతతి వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇక బెడ్లలో వర్మీ కంపోస్ట్ అనగా ఎరువు తయారీ కావడానికి 75 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. అనగా దాదాపు 2.5 నెల లేదా 3 నెలల్లో మనకు ఎరువు సిద్ధంగా ఉంటుంది. అలాగే వర్షాకాలంలో బెడ్లలో గనక నీరు చేరినట్లయితే ఆ నీరు సులభంగా బయటికి పోయే విధంగా బెడ్ల పక్కన ట్యాంకులను నిర్మించుకోవాలి. అనగా మనం ఓపెన్ బెడ్డింగ్ సిస్టంలో అయితే చెట్ల నీడల్లో బెడ్లను నిర్మించుకున్నట్లయితే బెడ్ పక్కన ట్యాంకులను నిర్మించుకోవాలి. అందువలన బెడ్లలో పడినటువంటి వర్షపు నీరు ఈ ట్యాంకుల్లోకి వచ్చి చేరుతుంది. దీన్నే వర్మీ వాష్ అంటాము. ఈ వర్మీ వాష్ని కూడా మనం పంటలకు ఉపయోగించుకోవచ్చు. ఇక దాదాపు 2.5 నెలల నుంచి 3వ నెలలో మనకు వర్మీ కంపోస్ట్ అనేది సిద్ధమవుతుంది. ఈ వర్మీ కంపోస్ట్ తయారైంది అని నిర్ధారించటానికి కొన్ని సూచికలు అనేవి మనం గమనించవచ్చు. దాదాపు 2.5 నెలల తర్వాత మనం గమనించినట్లయితే బెడ్లలోని పై పొరలు వదులుగా మారి నల్లగా మారి ఉంటాయి. ఈ నలుపు వర్ణపు పదార్థాన్ని మనం వాసన చూసినట్లయితే మట్టి వాసన వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనము వర్మీ కంపోస్ట్ తయారీ అయిందని చెప్పవచ్చు. ఇటువంటి సమయంలో నీటిని చల్లటం ఆపివేయాలి. నీటిని చల్లటం ఆపివేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల తర్వాత పై పొరల్లో ఉన్న వానపాములు కింది పొరల్లో అనగా లోపలి పొరల్లోకి వెళ్తాయి. ఎప్పుడైతే లోపలి పొరల్లోకి వెళ్ళిన తర్వాత పైన పొరల్లో వానపాములు లేవు అని నిర్ధారించుకున్న తర్వాత పైన ఉన్నటువంటి ఎరువును కుప్పలుగా చేయటం జరుగుతుంది. ఈ కుప్పలుగా చేసినటువంటి ఎరువును సేకరించి జల్లెడ పట్టి గోనె సంచులలో నింపుకోవాలి. సాధారణంగా 1 టన్ను వ్యర్థాలకు 600 కిలో వర్మీ కంపోస్ట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది వర్మీకల్చర్ యొక్క విధానము. ఇక వర్మీ కంపోస్ట్ అనగానేమి, దాని యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. వానపాములను ఉపయోగించి మనము తయారు చేసేటటువంటి సేంద్రియ ఎరువునే వర్మీ కంపోస్ట్ అని అంటాము. వర్మీ కంపోస్ట్కి కలిగినటువంటి ఆర్థిక ప్రాముఖ్యతను గమనించినట్లయితే సాధారణంగా రైతులు పంటల దిగుబడిని పెంచుకోవటం కోసం రసాయనిక ఎరువులను ఉపయోగించటం మనం చూస్తున్నాం. ఈ రసాయనిక ఎరువుల వలన నేల, నీటి మరియు గాలి కాలుష్యం అనేది ఏర్పడుతోంది. అంతేకాకుండా రసాయనిక ఎరువులను ఉపయోగించి పండించినటువంటి కూరగాయలు, పళ్ళలో
ఉన్న రసాయనాల వల్ల మన ఆరోగ్యం అనేది క్రమంగా క్షీణిస్తుంది. అందువలన వర్మీ కంపోస్ట్ను ఉపయోగించినట్లయితే ఈ కాలుష్యాన్ని మనం నివారించటమే కాకుండా అధిక దిగుబడులను సాధించవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి. సో అందువలన వర్మీ కంపోస్ట్ అతి ముఖ్యమైనటువంటి, అతి ఉపయోగకరమైనటువంటి మరియు రైతులకు ఉపయోగపడేటటువంటి ఎరువుగా, సేంద్రియ ఎరువుగా మనము చెప్పవచ్చు. వర్మీ కంపోస్ట్ అనేక ఖనిజ లవణాలను కలిగి ఉండి ఒక పోషక పదార్థంగా మొక్కలకు ఉపయోగపడుతుంది. మీరు గమనించినట్లయితే వర్మీ కంపోస్టులో 1.5% నత్రజని, 0.8% భాస్వరం, 0.7% పొటాషియం వంటి స్థూల పోషకాలతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అందువలన ఈ పోషకాలు మొక్కలకు అందచేయబడి, అంతేకాకుండా ఇందులోని విటమిన్లు, హార్మోన్లు, ఎంజైములను ఉపయోగించుకొని మొక్కలు తొందరగా పెరుగుతాయి. అంతేకాకుండా మొక్కలకు వ్యాధి నిరోధకత ఏర్పడటంలో వర్మీ కంపోస్ట్ తోడ్పడుతుంది. వర్మీ కంపోస్ట్ని ఉపయోగించినప్పుడు నేలలో ఉపయోగకర సహజ సూక్ష్మజీవుల జనాభా పెరుగుతుంది. ఈ కంపోస్ట్ని ఎక్కువగా నిమ్మ, బత్తాయి వంటి తోటల్లో ఉపయోగిస్తారు. వర్మీ కంపోస్టును పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఉపయోగించవచ్చు. అలాగే చేపలకి ఆహారంగా కూడా ఉపయోగపడతాయి కాబట్టి చేపల సంవర్ధనంలో కూడా వర్మీ కల్చర్ అనేది అధిక ప్రాముఖ్యత కలిగి ఉంది. అంతేకాకుండా వానపాములను పౌల్ట్రీలోని కోళ్లకు ఆహారంగా కూడా ఉపయోగించవచ్చు. వర్మీ కంపోస్టింగ్ అనేది నేటి కాలంలో ఒక పరిశ్రమగా మారి చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుంది. పాల కేంద్రాలు, పశువుల శాలలు, ఇండ్లలో ఏర్పడే వ్యర్థ పదార్థాలను కంపోస్టింగ్ పద్ధతి ద్వారా ఎరువును తయారీకి ఉపయోగించవచ్చు. వర్మీ కల్చర్ ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధిని కల్పించవచ్చు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్లోని వర్మీ కల్చర్ యూనిట్ని మనం చూపించటం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని శిఖర్ గ్రామంలోని వర్మీ కల్చర్ యూనిట్ ద్వారా ఇద్దరు సోదరులు, చంద్రమౌళి మరియు ముఖేష్ అనే ఇద్దరు సోదరులు వర్మీ కల్చర్ ద్వారా సంవత్సరానికి 20 లక్షల లాభాన్ని పొందుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ గ్రామంలో, శిఖర్ అనేటటువంటి గ్రామంలో ఆవుల పేడ సమృద్ధిగా ఉండేది. రైతులు ఆవుల పేడను వంట చెరకుగా ఉపయోగించేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద సబ్సిడీ ద్వారా సిలిండర్లను వారికి అందించటం జరిగింది. ఎప్పుడైతే సిలిండర్ల వాడకం పెరిగిందో పశువుల పేడను వంట చెరుకుగా ఉపయోగించటం ఆ శిఖర్ గ్రామ ప్రజలు మానివేశారు. అందువలన ఈ వ్యర్థాలన్నీ కూడా వీధుల్లోనూ నీటి వనరుల దగ్గర పేరుకుపోయి అపరిశుభ్రత అనేది నెలకొల్పబడింది. ఈ అపరిశుభ్రత అనే సమస్యను పరిష్కరించటం కోసము
ముఖేష్ మరియు అతని సోదరుడైన చంద్రమౌళి ఇద్దరూ కూడా ఐఐటి కాన్పూర్ మరియు బనారస్ హిందూ యూనివర్సిటీ వారు నిర్వహించిన ట్రైనింగ్ తీసుకొని, అంటే అక్కడ శిక్షణ పొందిన తరువాత నాబార్డు వారి సహాయంతో వర్మీ కంపోస్ట్ యూనిట్ని గ్రామంలో నెలకొల్పారు. తద్వారా దాదాపు 27 మందికి ఉపాధిని కల్పించడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 21 గ్రామాల నుంచి పశువుల వ్యర్థాలను సేకరించి దానిని వర్మీ కంపోస్ట్గా మారుస్తున్నారు. సో ఈ విధంగా ఇటువంటి విజయవంతమైనటువంటి కథలను కేవలం శిఖర్ గ్రామంలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అలాగే మన రాష్ట్రంలోనూ కూడా గమనించవచ్చు. వీటికి ఐఐటీలు అంతేకాకుండా ప్రభుత్వం కూడా శిక్షణ ఇవ్వటమే కాకుండా ఆర్థిక తోడ్పాటును కూడా అందిస్తోంది. కావున వర్మీ కల్చర్ ప్రక్రియ ద్వారా వర్మీ కంపోస్టింగ్ యూనిట్లను నిర్మించుకొని యువత మరియు గ్రామాల్లోని స్త్రీలు కూడా ఈ ప్రక్రియ ద్వారా వేస్ట్ నుంచి అనగా వ్యర్థాల నుంచి సంపదను పొందవచ్చు. అంతేకాకుండా ఇతరులకు ఉపాధిని కూడా కల్పించవచ్చు. ఇది వర్మీ కల్చర్ విధానము, వర్మీ కంపోస్ట్ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. ఈ వీడియో లెసన్ ద్వారా మీకు చక్కటి సమాచారాన్ని అందజేశానని అనుకుంటున్నాను. ఈ పాఠ్యాంశాన్ని విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.